ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్ నాకు మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తేవడానికి అయితే మోటివేషన్గాను ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేశారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూజ్ అవుతుంది అనుకుంటే మీ గ్రూప్స్లలోనూ, మీ ఫ్యామిలీ గ్రూప్స్లలోనూ షేర్ అయితే చేయండి. అలాగే ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఇక్కడ నోటిఫికేషన్లో ద సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. జనరల్ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వివిధ కేటగిరీస్గా అయితే ఇచ్చాడు. గ్రూప్ ఏ పోస్టులు అండ్ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో గ్రూప్ 1లో చూసుకున్నట్టయితే రీసెర్చ్ ఆఫీసర్ అండ్ ప్యాథాలజీలో 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ రీసెర్చ్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ నుండి అయితే 15 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ పార్టిసిపేట్ చైన్ వేకెన్సీస్ ఇన్ రిజర్వేషన్ విల్ బీ సీరియస్లీ నోటిఫైడ్ వచ్చేసి 5 పోస్టులకు అయితే రిజర్వేషన్ అయితే ఉంది. అండ్ గ్రూప్ బి పోస్టులకు సంబంధించి అయితే అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ ప్యాథాలజీలో 4 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్. అండ్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 14 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ వచ్చేసి 13 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ట్రాన్స్లేటర్ హిందీ అసిస్టెంట్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్కి సంబంధించి అయితే 15 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ సికి సంబంధించి అయితే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. రీసెర్చ్ అసిస్టెంట్కి 5, ఇన్ కెమిస్ట్రీ 5 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ బాటనీ వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ రీసెర్చ్ ఇన్ పాథాలజీకి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ గార్డెన్ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. రీసెర్చ్ అసిస్టెంట్ ఫార్మసీ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. యూడిసికి సంబంధించి 39 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 14 పోస్టులు అయితే ఉన్నాయి. ఎల్డిసికి సంబంధించి 37 పోస్టులు అయితే ఉన్నాయి. ఫార్మసిస్ట్కి సంబంధించి 12 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మిషన్ ఆపరేటర్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ లైబ్రరీ క్లర్క్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. జూనియర్ మెడికల్ లేబర్టీకి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. ఇలాగే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. చాలా పెద్ద నోటిఫికేషన్. మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎట్లాంటి ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హౌ టు అప్లై చేసుకున్నట్టయితే ద గేట్వే ఫర్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ కూడా ఇచ్చాడు. www.ccras.nic.in వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. విండోస్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ విల్ బీ అవైలబుల్ ఫర్ 1 month. 1 month అయితే టైం ఉంది. 1/8/2025 నుండి 31/8/2025 వరకు అయితే టైం అయితే ఉంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ద నోటిఫికేషన్ రిగార్డింగ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మీరు వెబ్సైట్ని అయితే తరచుగా విజిట్ అయితే చేయొచ్చు. ఇలాంటి ఏ అప్డేట్ ఉన్నా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చినట్టయితే సెలక్షన్ ఫర్ గ్రూప్ ఏ పోస్టులు వచ్చేసి రీసెర్చ్ ఆఫీసర్ విల్ బీ త్రూ ద సిబిటి ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ.
సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేసి సిబిటి ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకైతే రిక్రూట్ అయితే చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ విల్ బీ కంప్రైజ్డ్ 70 మార్క్స్, ఇంటర్వ్యూ విల్ బీ 30 మార్క్స్. ఈ మార్క్స్ కూడా ఇచ్చాడు. సిబిటి 70 మార్క్స్ అంట అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 30 మార్క్స్ అని. ఇన్ కేస్ ఆఫ్ ఆల్ అదర్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించి సెలక్షన్ బేస్డ్ సిబిటి ఎగ్జామినేషన్ కంప్రైజింగ్ 100 మార్క్స్కి అయితే సిబిటి టెస్ట్ ఉంటుంది. ఓన్లీ ఒక టెస్ట్ క్వాలిఫై అయ్యిందంటే మీ లైఫ్ సెట్ అయితే అవుతుంది. సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వెబ్సైట్లో వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తామని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీలైనంత మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మెడికల్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది నేషనల్కి సంబంధించింది కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మెడికల్కి సంబంధించిన పోస్టులు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ చాలా రేర్గా వచ్చే ఒక ఆయుర్వేదిక్కి సంబంధించింది కాబట్టి సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ అయితే చేయండి. అలాగే అప్లై ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.